భగవతే వాసుదేవాయ. ఓం నమః శివాయ. కార్తీక పురాణము 7వ అధ్యాయము. పారాయణము 7వ రోజు. స్నాన, పుష్ప, దీప, దాన ఆరాధనలు, వాటి ఫలితాలు. ఓ మిథిలాధిపతి జనక మహారాజా, కార్తీక మాస వైభవాన్ని గురించి ఎంత చెప్పినా తరగదు. ఈ మాసం ఇహంలో మానవుని తరింపజేయడమే కాదు, పరంలో ముక్తికి కలగజేస్తుంది. ఈ కార్తీక మాసంలో ఆచరించవలసిన పనులు, చేయవలసిన దాన ధర్మాలు, వ్రతాలు, క్రతులు ఎన్నో ఉన్నాయి. వాటన్నిటితో కూడిన కార్తీక వ్రతాన్ని పరిపూర్ణంగా వినిపిస్తాను. సావధానముగా వినుడు. రాజర్షి, కార్తీక మాసం శుద్ధ పాడ్యమితో మొదలవుతుంది. ఆనాటి నుండి 30 రోజులు సూర్యోదయ సమయానికి ముందుగా నక్షత్రములు ఉండగానే నదిలోనో, నదంలోనో, తాటకం అంటే చెరువులోనో తల మీద స్నానం చేయాలి. శ్లోకము. తులారాసింగతే సూర్యే గంగా త్రైలోక్య పావని సర్వాంత్రా ప్రవరూపేణ సా సంపూర్ణ భవేత్తదా. ఈ మాసమంతా పరమ పావనమైన గంగానది సమస్త నదుల్లోనూ, నదాల్లోనూ, దిగుడు బావుల్లోనూ, బావులు, చెరువులు మొదలైన వాటన్నిటి యందు ద్రవ రూపంలో కలిసిపోయి ఉంటుంది. కనుక నీటిలో మునిగి తలస్నానం చేసి దోసిళ్లతో 3 సార్లు నీళ్లు తీసి ఆ నీటిని సూర్యునికి ఆర్ఘ్యం ఇచ్చి బయటకు రావాలి. తరువాత పొడి బట్టలను కట్టుకొని తలను పొడిగుడ్డతో శుభ్రంగా తుడుచుకొని ఆరబెట్టుకోవాలి. వార్ధక్యము వలన కానీ, ఆరోగ్యం సరిగా లేని కారణం చేత కానీ, అవకాశం లేనప్పుడు కానీ, మరే ఇతర కారణం చేతనైనా కార్తీక మాసం నెల రోజులు స్నానం చేయని వారు. శ్లోకము. కార్తీకే భానువారేతే స్నానకర్మ సమాచరేత్ మాసస్మనేన యత్పుణ్యం తత్పుణ్యం లభతే నృపః. శ్లోకము. ఆద్యత్మిం మధ్యమే చ దినైః స్థానమాచరేత్ మాసస్థాన ఫలం తేవ లభ్యతే మాత్రమా సంశయః. రాజా, నెల రోజులు చేయలేని సమయంలో కార్తీక మాసంలోని ఆదివారం నాడు కానీ, శుక్ల పాడ్యమి నాడు కానీ, పౌర్ణమి నాడు కానీ పైన చెప్పిన దేనిదైనా స్నానం చేస్తే ఆ మాసమంతా స్నానం చేసిన పుణ్య ఫలితం తప్పక లభిస్తుంది అనడంలో ఎటువంటి సందేహము లేదు. స్నానం చేసిన తరువాత ఇష్టదైవం యొక్క ఆలయంలోనే, హరిహరాలు ఆలయంలోనే దేనిలో ఒక దానిలోనికి వెళ్ళాలి. గోపుర ద్వారం దగ్గర కానీ, స్వామివారి ముందు కానీ దీపారాధన చేయాలి. ఆ తరువాత ఆవు నీతితో కానీ, ఎవరి అందుబాటులో ఏ నూనె ఉంటే దానితో కానీ పిండి ప్రమిదలో దీపాన్ని వెలిగించి దానిని దక్షిణ తాంబూలాదులతోనూ భక్తి శ్రద్ధలతోనూ ఒక సద్బ్రాహ్మణునికి దానం ఇవ్వాలి. శ్లోకం. సర్వజ్ఞానప్రదం దీపం సర్వసత్పురుష భావవే దీపాదానం ప్రదస్యామి శాంతిరస్తు సదా మమ. అన్ని విధములైన జ్ఞానాన్ని, సమస్త సంపదలను ప్రసాదించే దీపాదానాన్ని చేస్తున్నాను. దీని వలన నాకు నిరంతరం సుఖము, శాంతి కలుగకాక అని చెప్పుకుంటూ దీపాదానం చేయాలి. భగవంతుడి భక్తి శ్రద్ధలతో ఆరాధించాలి. విష్ణు శక్తి కమలాలలో అర్చించిన వారిట్లో కమలాసనములైన శ్రీ మహాలక్ష్మి స్థిర నివాసం ఉంటుంది. తులసీ దళాలతో, జాజి పూలతో పూజించేవారు జనన మరణాలతో కూడిన సంసార చక్రం నుండి విముక్తి పొందుతారు. సదాశివుడిని మారేడు దళాలతో ఆరాధించేవారు ముక్తిని పొందుతారు, తరించిపోతారు. పూలు పండ్లతో దానం చేసేవారి పాపములు సూర్యరశ్మికి చీకట్లు పటాపంచలైనట్లు పటాపంచలైపోతాయి. కార్తీక మాసంలో
జప తపాలు హోమాలు చేసేవారు పితృదేవతలు స్తరిస్తారు. దేవాలయంలో భగవంతుని సమీపంలో మామిడి తోరణాలు కట్టి శాలాగ్రామాన్ని అర్చించిన వారికి ఉత్తమ గతులు లభిస్తాయి. ఈ కార్తీక మాసంలో దేవాలయంలోని దేవతామూర్తునికి భక్తి శ్రద్ధలతో దండ ప్రమాణాలు చేసిన అశ్వమేధ యాగం చేసిన ఫలితం లభిస్తుంది. కార్తీక మాసంలో ఉసిరిక చెట్టు నీడలో దేవార్చన చేసిన వారికి జోలికి రావడానికి, వారిని తెరిపారా చూడడానికి కానీ యమధర్మరాజు కూడా సాధ్యం కాదు. కార్తీక మాసంలో శాలాగ్రామాన్ని తులసి దళాలతో పూజించేవారు ధన్యులై తరిస్తారు. ఉసిరిక చెట్టుతో కూడిన వనంలో భగవంతుని పూజించి వన భోజనం చేసేవారు శరీరాన్ని వదిలిన తర్వాత పుణ్యలోకాలు చేరుకుని తరిస్తారు. కార్తీక మాసంలో చినిగిన వస్త్రాలతో చలికి వణుకుతూ బాధపడుతున్న వారికి వస్త్రదానం చేస్తే సద్గతులను పొందుతారు. అతని వలన అతని పూర్వీకులందరూ కూడా తరిస్తారు. కార్తీకంలో శ్రీహరిని అవిస పూలతోనూ తులసీ దళాలతోనూ ఆరాధించేవారు ఈ లోకంలో సౌఖ్యాలను అనుభవించి పరలోకంలో ముక్తులు తరిస్తారు. శివుడిని జిల్లెడు పూలతో ఆరాధించువారు సంపూర్ణమైన ఆయుర్దాయంను అనుభవించి మరణించిన తరువాత శివ సాయుధ్యాన్ని పొందుతారు. కార్తీకలో స్నానం, దీపారాధన, దీపాదానము, వనభోజనము, దేవతారాధన చేయడం వలన కలిగే ఫలితం ఇంత అని చెప్పడానికి వీలు కానిది. ఆ విధంగా చేయని వారు మాత్రం అనేక జన్మల పరంపరల కొట్టుమిట్టాడుతూ పరితపిస్తుంటారు. కార్తీక మాసంలో ఇతరులు వెలిగించిన దీపాలు చూసి ఆనందించే వాళ్ళు, పూజా పునస్కారాలు ఇతరులకు సాయపడే వాళ్ళు, భగవత ఆరాధనకు సమారాధనలకు సహకరించే వాళ్ళు, పురాణ కథ కాలక్షేపాలు పాల్గొనేవాళ్ళు, ఆలయాలలో దేవతాస్తూతాలను గానం చేసే వాళ్ళు ఈ లోకంలో సుఖశాంతులు పొంది పరలోకంలో దైవ సాన్నిధ్యంలో ఉండి చివరకు ధ్రువలోకానికి చేరుకుంటారు. ఈ కార్తీక మాసంలో సోమవారాలు, పూర్ణిమ చాలా ప్రశస్తమైన పర్వదినాలు. ఈ రోజులలో ఉపవాసముండి సాయంత్రం పూజలు చేసి ప్రసాదములు స్వీకరించడం వంశ సాంప్రదాయాలను బట్టి జరుపుతూ ఉంటారు. ఈ రోజులలో సమస్త కుటుంబాల వారు 3వ సోమవారము కార్తీక పౌర్ణమి రోజున తప్పనిసరిగా పూజలు చేస్తూ ఉంటారు. వీటికే కార్తీక నోములని పేరు. ఆయా కుటుంబాల వారు వారి వారి సాంప్రదాయాలను అనుసరించి వారి వారి పూర్వీకులు చేసిన విధంగా పూజాధికాలను నిర్వర్తిస్తూ ఉంటారు. ఏ కుటుంబంలో ఏ విషయంలో మాత్రం భిన్నంగా ప్రవర్తించదు. ఈ నోము నోచిన కారణంగా ఆ కుటుంబంలో వారికి మేలే జరుగుతుంది. సిరి సంపదలు లభించడం, మోక్ష సిద్ధి కలగడం అనేది ఈ కార్తీక మాసంలో విశేషం. ఈ విధంగా ఆచరించాల్సిన వాటి వేటిని ఆచరించని వారు మాత్రం 7 అంటే 14 జన్మల నక్కలై పుడతారని వశిష్ఠుడు జనక మహారాజుకు తెలియచెప్పాడు. భగవంతుడు జ్యోతి స్వరూపుడు కనుక దీపాన్ని ఆరాధిస్తే అజ్ఞానం తొలగడంతో పాటు జ్ఞానాది సమస్త సంపదలను ఆ భగవంతుడు ప్రసాదిస్తాడు వివరించాడు వశిష్ఠుడు జనక మహారాజుకి. 7వ రోజు పారాయణము సమాప్తము. కార్తీక పురాణము రోజు వినడం వలన శివానుగ్రహం కలుగుతుంది. విన్నారుగా. సర్వేజన సుఖినో భవంతు.